కృష్ణమోహన్ గారు మొత్తం చూసానండి ఇప్పుడు నేను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం కూడా మామూలు విషయం కాదండి. ఎందుకంటే బెడ్ రిడన్ లో ఉండి వాళ్ళు రకరకాల ఇష్యూస్ తో ఉన్నప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఉంటారు. తర్వాత ఎప్పుడు ఎవరు సర్వీస్ చేస్తారు పర్ఫెక్ట్ గా అని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోలేరు, అలా అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేరు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే కాకతీయ రీహాబ్ సెంటర్ అనేది ఫైనల్ సొల్యూషన్ కూడా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది? ఇలాంటి సర్వీస్ చేయాలని మీకెందుకు అనిపించింది? తర్వాత ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా, ఎంత ఛార్జ్ చేస్తారు? అఫోర్డబుల్ ఉంటుందా లేదా అన్ని చెప్పండి డీటెయిల్ గా. మేడం 5 years నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నాం మేడం. శంషాబాద్ మీరు చూపించారు. ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతామంటే 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ప్లస్ 5 years నుంచి అరౌండ్ బిట్వీన్ 60 to 90 years మధ్యలో ఉన్న ఎల్డర్ పీపుల్ చాలా స్టడీ చేశాం మేడం. వాళ్ళు సిక్ అయినప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో మేనేజ్ చేయలేనప్పుడు బెడ్ రిడన్ అయినప్పుడు వాళ్ళు ఏమవుతుంది మేడం, వాళ్ళకి అటెండర్ పెట్టాల్సి వస్తుంది పర్సనల్ గా. ఈచ్ రూమ్ కు ఒక అటెండర్ పెట్టినప్పుడు వాళ్ళ అఫోర్డబిలిటీ ఇష్యూస్ చాలా వస్తుంది మేడం. అటెండర్ 25,000 లేని వర్క్ చేయట్లేదు ఎవరు, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు కాస్ట్ 60-65,000 అయిపోతుంది వాళ్ళకి అక్కడ. అలాంటి వాళ్ళకి బడ్జెట్లు ఇక్కడ ఏమవుతుంది మేడం, రీహాబ్ ఓన్లీ బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఒక కేర్ టేకర్ ఒక 2-3 members చూసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్ లో కంప్లీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బెడ్ రిడన్ పేషెంట్ మేడం ఎనీ టైం డాక్టర్ నీడ్ ఉండొచ్చు, లేకపోతే ఫిజియోథెరపీ సర్వీసెస్ అవసరం అవుతుంది. అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ప్రొవైడ్ చేయలేము మేడం. ఇక్కడ రౌండ్ ద క్లాక్ ఫిజియోథెరపిస్ట్ అవైలబుల్ ఉంటారు మేడం. 24 hours వాళ్ళకి చెస్ట్ ఫిజియో అనుకోండి, పల్మర్ ఇష్యూస్ రాకుండా అన్ని చూసుకుంటారు వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు. మా ఓన్ ప్రమిసెస్, ఈవెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఓన్ ప్రమిసెస్. ఇది కూడా కాబట్టి కొద్ది బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాం మేడం. బయట మీరు కంపేర్ చేసుకుంటే 3,000 to 4,000 నార్మల్ బెడ్ రిడన్ వాళ్ళు ఓన్లీ డైపర్ చేంజ్, ఫుడ్ ఫీడింగ్ వరకే ఉంటుంది. మా దగ్గర 1,500-2,000 లోపలే కంప్లీట్ అయిపోతుంది మేడం పర్ డే. ఫిజియోథెరపీ అన్ని ఇంక్లూడెడ్ దాంట్లోనే ఉంటుంది మేడం. అంటే బడ్జెట్ లో చేయాలని ఇంటెన్షన్ తో చేశాం మేడం. మెయింటెనెన్స్ 3 star మెయింటెనెన్స్ రూమ్స్ అన్ని కూడా సర్వీసెస్. హాస్పిటల్ కంటే హాస్పిటాలిటీ ముఖ్యం, అది మీ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మా ఎక్స్పీరియన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంది కాబట్టి వన్స్ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు 24 hours రూమ్ లో ఉన్నప్పుడు సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి మేడం. వాళ్ళని కంప్లీట్ మేము ఎంగేజ్ చేస్తున్నాం. మార్నింగ్ టు ఈవినింగ్ షెడ్యూల్. మార్నింగ్ కొద్ది స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పిరిచువల్, మధ్యలో మా దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు మేడం. వాళ్ళకి 1.5 hour ఒక్కొక్కరితో స్పెండ్ చేస్తారు డైలీ. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour. వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది మేడం. మీన్ టైం మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసారు, ఫస్ట్ ఫ్లోర్ కూడా మేము మాడిఫై చేసే పర్పస్ కూడా అదే మేడం. వాళ్ళు వీల్ చైర్ లో తీసుకొచ్చి వీల్ చైర్ లో తిప్పినా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి సర్వీసెస్ అన్ని మేము నేర్చుకున్నాం. వీళ్ళు ఎల్డర్ పీపుల్ కి ఏమేమి అవసరమో అవన్నీ చూసి సర్వీస్ ఇస్తున్నాం మేడం విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఓన్లీ మన కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వాళ్ళకి ఎల్డర్ ఇస్తారా సర్వీస్? ఎవరికైనా ఇస్తాం. ఓల్డ్ ఏజ్ పీపుల్ రావచ్చు మేడం. పోస్ట్ ఆప్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న రావచ్చు. 1 month 15 days ఫిజియోథెరపీ సర్వీస్ కోసం వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ సిటీలో జనరల్ గా మేడం ఇప్పుడు పిల్లలు ఇక్కడ వర్క్ చేస్తుంటారు డిఫరెంట్ ఐటీ కంపెనీస్ లో. వాళ్ళ పేరెంట్స్ కి నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అప్పుడు ఇక్కడ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ లో చేయిస్తారు. చేసిన తర్వాత మేడం 5 days వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంట్లో హ్యాండిల్ చేయడం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మేడం రీప్లేస్మెంట్స్. అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి సెంటర్ మేడం. వాళ్ళు 15 days 20 days ఇక్కడ ఉంచుకోవచ్చు.